ఇల్లు కానీ బ్యారేజ్ కానీ కట్టిన 3 ఏళ్లకే కూలితే ఏమంటారు? నిర్మాణంలో లోపాలున్నాయి, డబ్బులు తిని చెత్తగా కట్టారు, అందుకే కూలిందంటారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయంపై కాస్త సైంటిఫిక్ గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంజనీర్లు ఇదే మాటను నివేదికలో చెప్పారు. కానీ మేడిగడ్డను నిర్మించిన L&T మాత్రం అదేం లేదు, మేము చాలా బలంగా కట్టాం, కానీ కూలింది, మీ నివేదికను ఒప్పుకోమంటూ తొండి కూతలు కోస్తోంది. ఇంకా చెప్పాలంటే అతి తెలివి చూపిస్తోంది. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది ఈ కంపెనీ వ్యవహారం. వీళ్లకు తలపండిన ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుసన్నట్లుగా దొంగ తెలివి చూపిస్తోంది L&T. ఏకంగా NDSA రిపోర్ట్ నే తప్పుపడుతోంది. కూలిన తర్వాత నిర్మాణం సరిగ్గా లేక కూలిందని చెప్పడానికి అద్భుతమైన చదువు అక్కర్లేదు. సాధారణ వ్యక్తిని అడిగినా కూడా L&T డబ్బులు తిని సరిగ్గా నిర్మించలేదంటారు. ఇంకా చెప్పాలంటే దొంగ సంస్థ అంటారు. ప్రభుత్వంలో తలపండిన ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను ఒక ప్రైవేట్ సంస్థ తప్పుపట్టడం అనేది L&T ఓవర్ యాక్షన్ కు పరాకాష్ట. కాళేశ్వరం మాత్రం కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలింది. పైగా నిబంధనలకు తూట్లు పొడిచింది కంపెనీ. నాడు బ్యారేజీ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్లను అడ్డదారిలో పొందింది. ఆ వెంటనే నిధులు తీసుకుంది. 2019 నుంచి 3 సార్లు లేఖ రాసి అక్రమంగా డబ్బులను ప్రభుత్వం నుంచి తీసుకుంది. ఇంకా దరిద్రం ఏంటంటే అప్పటికే భారీ వరదలతో బ్యారేజీకి నష్టం జరిగింది. పైగా 150 కోట్ల విలువైన పనులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ పూర్తి నిధులను తీసుకుని కూడా రిపేర్లు చేయలేదు. ఇలా ఎలా తీసుకోగలిగిందంటే ఫామ్ హౌస్ సీఎం కేసీఆర్ నాకింత నీకింత అని చెప్పి ఇద్దరూ కలిసి శాంతం నాకేశారు. లేదంటే చెయ్యని పనులకు ఎవరైనా బిల్లులు చెల్లిస్తారా? ఇందులో అవినీతికి పరాకాష్ట ఏంటంటే బ్యాంక్ గ్యారంటీలను కూడా L&Tకి వెనక్కిచ్చింది నాటి కేసీఆర్ సర్కార్. అంతా కుమ్మక్కై దోచేశారు. అందుకే NDSA ఇంజనీర్లు L&Tకి తలంటారు. తలకాయలో గుజ్జున్నోడెవ్వడూ ఇలా నిర్మించరని ఏకిపారేసింది. ఒక్క డ్యామ్ సేఫ్టీ నిబంధన కూడా పాటించలేదు, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. బ్యారేజ్ డిజైన్లకు సంబంధించి జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సరిగ్గా మోడల్ స్టడీ చేయలేదు. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లలో లోపాలున్నాయి. అసలు O&M మాన్యువల్ లేదు, O&M చేయలేదు. మొత్తంగా నిర్మాణం చెత్త అనేది రిపోర్ట్ సారాంశం. అందుకే కాళేశ్వరం కూలింది. అయితే L&T ఈ రిపోర్ట్ ను తిరస్కరిస్తున్నానని చెప్పడమే కాదు, తాను చేసిన తప్పులకు కూడా రిపేర్లు చేయదట. 150 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని అతి తెలివి చూపిస్తున్నారు. మొదట డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉండగా రిపేర్లు చేయకుండా 2 ఏళ్లు చోద్యం చూసింది. ఆ తర్వాత కంప్లీషన్ సర్టిఫికెట్ వచ్చిన నాటి నుంచి 5 ఏళ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాల్సి ఉన్నా చేపట్టలేదు. కానీ పేరున్న సంస్థ ఇలా తప్పుడు, అనైతిక మాటలు మాట్లాడడం మేధావులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.